పాతరేద్దామనే దాని మీద మీరోజు ఈ నాగోలుకు రావడం జరిగింది కదా. మీరు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మూసి పక్షాల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సుమారు 25 లక్షల మంది మూసి మీద ఆధారపడి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. రైతులు ముఖ్యంగా పండించిన పంట కానీ, ప్యాడీ కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ కొనే పరిస్థితులు లేదు. గతంలో మూసి ఈ ప్రాంతంలో ఒక జీవనదిగా, తాగునీరుగా ఉండే 1980 తర్వాత మానవ తప్పిదాల వల్ల ఈ మూసి వంతకు మురికి కొంపగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నది. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దీని మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఇలా ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన కేసీఆర్ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన పేరు మీద పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి, రైతుల ఆరోగ్యాలు కాపాడాలి, రైతు పండించిన పంట ప్రతి ఒక్కరు కొనే విధంగా, తినే విధంగా